ఉదయ్ హాస్పిటల్, ఒమేగా హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఇంకా చుట్టూ చాలా అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, వస్తున్నాయి. వీళ్ళందరి పేషెంట్స్, వాళ్ళ కోసం వచ్చే అటెండెంట్స్, వాళ్ళ సౌకర్యం కోసం సోదరుడు గంటా నాగార్జున రెడ్డి గారు ఇవాళ జీవీఆర్ ట్రైన్ రూమ్స్ అనే పేరుతో ఒక చక్కటి హోటల్ని, ఒక లాడ్జీ అనేది హోటల్ అనేది జీవీఆర్ ట్రైన్ పేరుతో ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. మనం చూసాం కొత్తపేటలో కానివ్వండి, అటు సిటీలో ఎక్కడైనా సరే ప్లేస్ ప్రాబ్లంగా ఉంది, అకామిడేషన్ ప్రాబ్లంగా ఉంది, డాక్టర్స్ అందరూ అక్కడే పనిచేయడం వల్ల రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉంది. ఇది గుర్తించిన డాక్టర్స్ చాలామంది మన ఆటోనగర్ వైపుకి, పాత ఈ టొబాకో గోడౌన్స్ కానివ్వండి, ఆటోనగర్లో ఉన్నటువంటి ఏదైతే వేకెంట్ సైట్స్ ఉన్నాయో ఇవి, అలాగే కాకాని వరకు కూడా రోడ్డు గడపక్కన కూడా, హైవే గడపక్కన కూడా అనేక హాస్పిటల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి మరియు ఆ పేషెంట్స్ తోడుగా వచ్చే అటెండెంట్స్కి నైట్ టైం అకామిడేషన్ ఉండాలి, కాస్త రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ ఉండాలి. కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ తోటి ఒక క్లీన్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి, ఒక మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి నాగార్జున రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లాన్ చేసి ఒక మంచి 24 రూమ్స్ ఉన్నాయట. సరసమైన తక్కువ ధరలతో ఒక క్లీన్ ఎన్వైరన్మెంట్ ఏర్పాటు చేస్తున్న వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడున్న హాస్పిటల్స్ పెద్దలందరూ కూడా పెద్దవాళ్ళది చంద్రు, అజయ్ వాళ్ళది కూడా ఈఎన్టీ హాస్పిటల్ పక్కనే ఉంది. ఇలా అన్ని రకరకాల హాస్పిటల్స్ వస్తున్నాయి. మన డాక్టర్ శనక్కాయల అరుణ్ గారి హాస్పిటల్ దీనికి దగ్గరలోనే వస్తుంది. ఈ హాస్పిటల్స్కి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఈ ఫెసిలిటీని, ఈ లగ్జరీ రూమ్స్ని వాడుకొని అతి త్వరలో చక్కగా వాళ్ళ జబ్బుల నుండి వాళ్ళు బయటపడి ఆరోగ్యంగా తిరిగి వెళ్ళే దాంట్లో డాక్టర్స్ ఎంత సహాయం చేస్తారు, మెడికల్ స్టాఫ్ ఎంత సహాయం చేస్తారు, వాళ్ళ తోడుగా వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ కూడా అలాగే సహాయం చేస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా హెల్త్ కేర్ ఇండస్ట్రీలో భాగమని నేను అనుకుంటాను. అమరావతి ఏరియాలో రానున్న కాలంలో మన ఈ గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ప్రాంతం మెడికల్ టూరిజంను కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మెడికల్ అవసరాల కోసం, మన రాష్ట్రం నుంచే కాదు మిగతా రాష్ట్రాల నుంచి, మిగతా దేశాల నుంచి కూడా ఇక్కడికి పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరి సౌకర్యార్థం ఇలాంటి మంచి ఫెసిలిటీని ఏర్పాటు చేసినటువంటి నాగార్జున రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. జనసేన పార్టీ తరఫున మా గాది వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, పెద్దగాడప మాణిక్యరావు గారు కానివ్వండి, శేషు సుబ్బారావు గారు కానివ్వండి, మా అందరి తరఫున కూడా, పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా, ఎందుకంటే మనం మెడికల్ టూరిజంలో కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి, హెల్త్ ఇండస్ట్రీని చాలా సీరియస్గా తీసుకోవాలి. దానికి అన్ని అంగులు ఎత్తుకోవాలంటే అన్ని కోణాల్లో ఆలోచిస్తూ మరి అటెండెంట్స్కి గెస్ట్ రూమ్స్, అలాగే కామన్ రెస్టారెంట్స్, కామన్ ఫుడ్ ఫెసిలిటీస్, కామన్ కిచెన్స్, ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా మన ప్రాంతంలో రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ సపోర్ట్ చేస్తూ మీడియా మిత్రులు కూడా వీటిని ప్రచారం చేయాలని చెప్పేసి, అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాగార్జున రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు. హాస్పిటల్ పరిధిలో ఆటోనగర్ సరిహద్దుల్లో చాలా తక్కువ ప్రైజ్లో ఒక జీవీఆర్ ట్రైన్ అనేది స్థాపించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ తరఫు నుంచి పెద్దలు అందరూ వచ్చారు. నాకు చాలా సంతోషకరంగా ఉంది. పేషెంట్స్కి కానీ హాస్పిటల్ పరంగా కానీ ఇది సేఫ్టీగా, చాలా అరుదుగా సేఫ్టీగా చేయాలనే దృష్టితోనే మనం పెట్టడం జరిగింది. సిటీలో చూసుకుంటుంటే ఇరుకిరుగ్గా ఉండటము, పేషెంట్లు రాకపోవడము, ఈ పెద్ద కాకాని వైపు అని చూస్తూ ఉంటే ఇక్కడ రూమ్స్ లేక బస్టాండ్ దగ్గరికి రావడం జరుగుతుంది. అందుకని ఈ ఏరియాలో తీసుకోవాలనే ఒక ధ్యేయంతో, సంకల్పంతో ఈ హోటల్ స్థాపించడం జరిగింది. మీరు కూడా సపోర్ట్గా ఉండి ఈ జీవీఆర్ ప్రైమ్ అనే మా నాన్నగారి పేరుతో స్థాపించడం జరిగింది. ఇది 4వ బ్రాంచ్ మంది.
ఆయన పేరుని చాలా గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలని దీనికి తోడ్పడిన మా మేనమామ గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తూ ప్రత్యేకత దీనికి వచ్చేసి నా 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి. సూట్ రూమ్, ఫ్యామిలీ సూట్, డీలక్స్ రూమ్, లగ్జరీ రూమ్. అతి తక్కువ ప్రైస్లోనే సిటీతో పోల్చుకున్నా కూడా మనకి తక్కువ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు హాస్పిటల్ పరంగా అయితే 30% డిస్కౌంట్తో కూడా ఇస్తున్నాము. సంప్రదించండి. అందరూ నమస్కారం. ఈరోజు జీవీఆర్ ప్రైమ్ నాగార్జున రెడ్డి ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నాడు. ఇవాళ నూతనంగా ఓపెన్ చేసినటువంటి ఈ జీవీఆర్ ప్రైమ్ హోటల్ ముందుగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో దినదన అభివృద్ధి అన్నట్లుగా మనాడు ఇలా ఈ జీవీఆర్ ప్రైమ్ అనేది జీవీఆర్ గ్రూప్స్ ఆఫ్ హోటల్ లాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి కూడా అతనికి అలాంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచిగా సర్వీస్ చేయాలని చెప్పేసి అతనికి కూడా సూచిస్తూ హోటల్ బిజినెస్ ఇవాళ ఒకప్పుడు అంటే హోటల్ అంటే ఇది కానీ ఇవాళ దైనందిన కార్యక్రమాలు అది కూడా ఒక భాగంలాగా అయిపోయింది. సో ఎప్పుడైతే మనం మంచిగా సర్వీస్ చేస్తామో ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచిగా సర్వీస్ చేయాలని అలానే అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాగార్జున రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడిని ఆశీర్వదించాలని వెళ్తున్నారు.